కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆదోనిని జిల్లా చేస్తే తప్ప మన ఆదోని అభివృద్ధి కాదోని ఏకైక లక్ష్యంతోన ఆదోని ప్రజలందరూ కూడా జిల్లా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఉద్యమాలు అనేది మనం నాయకులము కార్యకర్తలము ఎంత చేసినా అది లోటే అనిపిస్తుందేమో, తప్పుగా అనుకోవద్దండి. దీనికి ప్రజలు తోడవ్వాలి. ప్రజలు తోడైతే తప్ప, ప్రజా ఉద్యమం వస్తే తప్ప మనం ఆదోనిని జిల్లాగా తీసుకోలేమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 2014-18 మధ్యలోన మేము చాలాసార్లు అధికారుల దగ్గరకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఒకటే చెప్పాడు, అమ్మ రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉందనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాయలసీమలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏమి కావాలన్నా జస్ట్ నాయకుల దగ్గరికి పోతారు, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3సారి వదిలిపెడతారు. కానీ అదే కోస్తాంధ్ర మిగతా ఏరియాలో అయితే నాయకులను తరిమి కొడతారు ప్రజలు, అప్పుడే వాళ్ళు అభివృద్ధిని సాధిస్తారు. కానీ రాయలసీమలోని ప్రజలు ఎందుకు ఇంత వెనుకబాటు తరంగా ఉన్నారని చెప్పి ఒక అధికారి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీడియా ముఖంగా ప్రజలకు, ఆదోని ప్రజలే కాకుండా ఎమ్మెలూరు ప్రజలకు, అదేవిధంగా ఆలూరు ప్రజలకు, మంత్రాలయం ప్రజలకు, పత్తికొండ ప్రజలకు, ఎందుకంటే మనం ఇవన్నీ ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఒక జిల్లాగా అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. హృదయపూర్వకంగా నేను వాళ్ళకి అడుగుతున్నాను ఏంటంటే, దయచేసి మనం అందరం కలిసి కూడా జిల్లా అభివృద్ధి కావాలి, జిల్లా కావాలి, జిల్లా అయితేనే మన అంత పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఏకైక లక్ష్యంతోన ప్రజలు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కదిలి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూస్తున్నాం అన్న వాళ్ళందరూ భుజాల స్కంధాల పైన ఈ రోజు ఇంత పెద్ద బాధ్యతను వాళ్ళు మోస్తూ, కుంటుతూ, నడుస్తూ, పాకుతూ, అయినా కూడా వాళ్ళ పట్టుదలతో ఈ రోజు మనం ఆదినారాయణను చూస్తున్నాం. దాదాపుగా 70-80 సంవత్సరాలు ఉంటుంది. అన్న ఎంత మొక్కువని దీక్షతో ఈ రోజు పెద్దరివాణం మండలం కావాలి, అదేవిధంగా జిల్లా కావాలి అని చెప్పి లక్ష్యంతో ఆయన ముందుకు పనిచేస్తున్నారు. మనం ప్రజలు మద్దతు ఇవ్వకపోతే మన భవిష్యత్తు